వ్యాస మహర్షి యుద్ధంలో అందరిని చూసి షాక్ అయిపోయారు కదా! నెక్స్ట్ ఏం చేశారు? అప్పుడు వ్యాస మహర్షి మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు. నేనేమో బ్రహ్మచారిని, నాకు వారసులేంటి అని ఆలోచించి అసలు ఇది ఎక్కడ మొదలైంది తెలుసుకొని రాయాలనుకున్నాను. కానీ అక్కడ చూసిందంతా ప్రజెంట్లోకి వచ్చి రాయడం చాలా కష్టమని ఆలోచించి నేను చెప్పే కథని రాయడానికి నాకు ఒకరు కావాలి అని బ్రహ్మదేవుడిని కోరి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి వినాయకుడైతే రాయగలడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ వ్యాసుడు వినాయకుడిని ప్రార్థిస్తే వినాయకుడు ప్రత్యక్షమయ్యి నేను రాస్తా, కానీ నాది ఒక కండిషన్. నువ్వు మధ్యలో చెప్పడం ఎక్కడైనా ఆపేస్తే నేను రాయకుండా వదిలి వెళ్ళిపోతా అని చెప్తాడు. సరే అని ఆ కండిషన్కి వ్యాసుడు ఒప్పుకొని స్టార్ట్ చేస్తాడు. వినాయకుడు రాయడం స్టార్ట్ చేశాడు. ఎన్నో పెన్స్ లైక్ కళాలు అవి చాలా విరిగిపోయాయి అన్నమాట. దానితో విసుగు చెంది వినాయకుడు ఆయన తన దంతాన్ని విరిచి రాసిన మహాకావ్యమే ఈ మహాభారతం.